అసలు ఇది వేమన శతకం కాదు. అవును, పాపం ఆ రోజుల్లో వేమనకి ఈ రోజుల్లో తెలుగుకి ఈ దిచ్చు వస్తుందని తెలియదు. అందుకే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అని రాశాడు. తెలుగు భాష మీద, మాతృభాష మీద దయలేని పుత్రుడు అని రాస్తే ఎంత బాగుండేది మాస్టర్. మనం అనుకుందాం, మాతృభాష మీద దయలేని పుత్రుడు వాడు ఇతనేని పుట్టలోన చెదలు పుట్టవా చిట్టవా ఎందుకంటే ఈ హెల్ప్ తెలుగు చదివి, తెలుగు రాసి, తెలుగు మాట్లాడితే నాకు ఇతర వీరాజీ తయారవుతాడు. చూడండి, నిజమే, మలేరియా దోమల్లాగా ఈ మధ్య భాషా దోమలు చాలా పుట్టుకొస్తున్నాయి. ఆ దోమల ముఠాకి నాయకురాలు అనుకుంటా.